ఢిల్లీ పెద్దలు ఇక్కడ వాళ్ళు అంటూ ఏదో మోసం జరిగింది అన్నాడు. ఏదో మోసం జరిగింది అంటే నేనైతే క్లారిటీగా చెప్తా ఆయన యొక్క ఉద్దేశం అంటే ఏమి, ఊహించని మెజారిటీ ఏదో మోసం జరిగింది అంటే మొత్తం ఈవీఎంలన్నీ ట్యాంపరింగ్ చేశారనే కదా దాని అర్థం. వేరే అర్థం లేదు. ఎవరు మోసం చేశారు ఆయన? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అని ఆయన మనసులో ఉంటే అది ఎవరు చేసే అవకాశం ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కేంద్రంలోని బీజేపీ కంట్రోల్లో ఉంటుంది అనుకుంది. ఇప్పుడు మరి రేపటి నుంచి బీజేపీ మీద యుద్ధం చేస్తాడా? ఈ ఇష్యూని బయటికి తీసుకొస్తాడా? ఆ ధైర్యం ఉందా? చేయమని చూద్దాం. అదే ఒకవేళ నిజమే అయితే అలాంటి పనే చేస్తే చంద్రబాబు నాయుడు గెలిపించడం కోసం బీజేపీకి ఇప్పుడు సీట్లు తక్కువ ఎందుకు వస్తాయండి? 400 సీట్లు వేసేసుకుంటారు కదా హాయిగా, శుభ్రంగా మేనేజ్ చేసుకుని 400 ఫిగర్ తెచ్చుకునే వాళ్ళు కదా వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఎందుకు ఇవాళ సీట్లు తగ్గిపోయి విమర్శలు పాలకు గురవుతున్నారు చంద్రబాబు నాయుడు కోసము మాత్రమే అలాంటి తప్పుడు పని చేస్తూ వాళ్ళ సొంత పార్టీ కోసం తప్పుడు పని చేయకుండా ఉంటారా? అలా చేయదలుచుకుంటే ఇక్కడ అతనికి అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను చేసిన తప్పేంటి అని నువ్వు డబ్బులు చేతిలో పెట్టి ఓటేయమని అడిగినప్పుడు నువ్వు కొనుక్కున్నట్టే లెక్క. అది ప్రభుత్వ డబ్బు కావచ్చు, నీ డబ్బు కావచ్చు, అది కాదు విధానం. వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఆర్థిక స్తోమత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పోషించాలని ఎక్కడ ఉందా రాజ్యాంగంలో? మౌలిక వసతులు కల్పించాలి ప్రజలకు, వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి సహకారం చేయాలి ప్రభుత్వాలు. అంతే తప్ప ఈ డబ్బులు వేసేసి వాళ్ళని పైకి తీసుకొస్తామని ఎట్లా పైకి తీసుకొచ్చారు? పోని మీరు ఇచ్చారు. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే 1,80,00,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం అందిందని పేరు చెప్పాడు. మొత్తం అన్ని కలిపి రైతులు అన్ని కలిపి 1,80,00,000 మందికి నువ్వు సహాయం అందించి ఉంటే నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన ఆర్థిక సహాయం వలన 1,80,00,000 మందిలో కనీసం 10% మందైనా వాళ్ళ జీవన విధానం ఏమన్నా మారిందా? ఉన్నత స్థాయికి పోయారా? సర్వే చేయించావా? చెప్పు. ఎక్కడో వాళ్ళ ఇంటికి వెళ్ళి దండ పెట్టేసి వస్తాను నేనైతే. అరే మీరు చూడవయ్యా, మీ ఇంటికి డబ్బులు ఇచ్చిన దాని వల్ల మీ జీవన విధానం మారింది, మీరు ఆర్థికంగా ముందుకు వచ్చారని. అదే పద్ధతి. ఉద్యోగాలు ఇప్పించు, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించు, వ్యాపారాలకు డబ్బులు ఇవ్వు, దాంట్లో సంపాదించుకుంటారు హాయిగా. అన్ని కలిపి సౌకర్యాలు కల్పించు, ఎన్ని చేయాలి అన్ని చేయి. కానీ బటన్ నొక్కే డబ్బేసాను నాకు ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నిస్తున్నాడు, అంటే అవమానిస్తున్నాడు ఒక రకంగా, బెదిరిస్తున్నాడు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఓట్లేదు నాకని. మళ్ళీ ఏమంటున్నాడు? ఏదో మోసం జరిగింది అంటాడు. ఎవరు మోసం చేశారు? నీకు నీవే మోసం చేసుకున్నావు. ఇంత అవినీతి గల ప్రభుత్వం ఎప్పుడన్నా చూసినామా? నా 43 ఏళ్ల చరిత్రలో నేను చూడలేదు. రైట్ సార్. ఎమ్మెల్యే అవినీతి పరులు, మంత్రులు ఎంత అవినీతి పరులు, ఒక్కరు 151 మందిలో ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీగా ఈ 5 సంవత్సరాలు ప్రజాసేవ చేశారని ఒక పేరు చెప్పండి చూద్దాం. ఎవరినైనా పోదాం, ఆ పేరు చెప్పిన ఇంటికి పోయి దండం పెట్టేది వస్తా నేను. ఓకే, ఎవరు లేరు. రైట్ సార్. ఎంత పెరిగిపోయింది, ఏ విధంగా సంపాదించుకోగలుగుతారు 5 సంవత్సరాల్లో కోట్ల డబ్బులు? ఒక ఎమ్మెల్యే పిఏ 100 కోట్లు సంపాదించాడు. ఒక నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తే అక్కడ ప్రజలని చెప్తున్నారు, చూడు వీడు 100 కోట్లు సంపాదించాడు పిఏగా ఉండుకోండి అంటే ఎమ్మెల్యే ఎంత సంపాదించాడు? రైట్ సార్. నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు, మీరు మీరు మీకంటే ముందు ఒకసారి వైసీపీ నేత ఉన్నారు వాడిశెట్టి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు అయిపోయినాక మీ దగ్గరికి వస్తాను నేను. నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. ఎస్, అందరి రియాక్షన్స్ విన్నారు మీరు? అన్నా చెప్పండి అన్న. ఎస్, అందరి రియాక్షన్స్ విన్నారు. ఇప్పుడు జగన్ గారు రైజ్ చేసిన క్వశ్చన్స్కి చాలా సమాధానాలు వచ్చాయి టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ. ఈవెన్ లక్ష్మణ్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అన్న, మీకు నమస్కారం. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కూటమి నాయకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నా. ఒకటన్నా,
నిజంగా ఈ యొక్క ఎన్నిక ఫలితాలను మేము ఊహించలేము, మేము ఖచ్చితంగా ఊహించలేము. ఎందుకంటే ఒక ప్యానలిస్టులో చాలా మంది మేధావులు ఉన్నారు. వారు మా యొక్క భావనని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఏ ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారో సమాజ స్థాపనని ఏర్పాటు చేయాలి, సాంఘిక న్యాయాన్ని కల్పించాలి, బీసీలకు ఎస్సీలకు రాజ్యాధికారం కల్పించినప్పుడు వారు ఆర్థికంగా పరిణతి సాధించినప్పుడే ఒక దేశం పురోభివృద్ధికి పోతుంది అని ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన, మన భారత రాజ్యాంగం యొక్క ఇండైరెక్ట్ గా ఉన్న స్ఫూర్తి, ఆదేశ సూత్రాలు ఉన్న స్ఫూర్తి. దీన్ని ఆవలింపు చేసుకుని ప్రతి పేదవాడు ఒక మంచి స్థితికి రావాలంటే, వాడు మంచి విద్యావంతుడు కావాలి అంటే వాడికి మంచి విద్యను అందివ్వాలి. ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందివ్వాలంటే మంచి పరిసరాలతో కూడిన పాఠశాల వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నాడు నేడు దానికి బేజం వేశారు. అంతేకాకుండా పేదరికం వల్లే చదువుకి ఆటంకం కాకూడదని అమ్మఒడి అనే పథకాన్ని పెట్టి మేము ముందుకు పోవడం అనేది జరిగింది. ఈరోజు లక్ష్మణ్ అన్న మాట్లాడుతూ ఎంతమందికి ఇన్ని మేలు చేసి ఈ రాష్ట్రంలో ఎవరికి మేలు జరిగింది అని అడిగింది. ఒక్కటి మాత్రం వాస్తవం, అన్న ఒక్కసారి గూగుల్లోకి పోయి 2019లో ద పావర్టీ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత పర్సెంటేజ్ ఉండేది, ఈరోజు 2024లో వచ్చేటప్పటికి ఆ పావర్టీ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతవరకు పావర్టీ తగ్గింది అనేదాన్ని ఒక్కసారి, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఎవరు ఏం మాట్లాడినా సరే ఈ రోజు రేపు కూడా అది వాస్తవంలా కనపడుతూ ఉంటుంది. రేపు వచ్చే నెల 1వ తారీఖున ఒక్కొక్కడికి 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే 60,000తో మెగా డిఎస్సి ఇవ్వాలి. ఏదైతే న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో 2020లో, ఆ న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిసినట్లయితే ఏ విధంగా డిఎస్సి ఇస్తారో కూడా చూద్దామన్నా. నేను అలాగని వాళ్ళు డిఎస్సి ఇవ్వకూడదని మేము అనుకుంటలే. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఏ ఆకాంక్ష మేరకు ఈ యొక్క కూటమిని ఎన్నుకున్నారో ఆ కూటమి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఆ ప్రజలే మళ్ళీ పక్కన పెట్టే పరిస్థితులు అనేక ఉదాహరణలు ఈ భారతదేశంలోని, ప్రపంచంలోని, ఆంధ్రప్రదేశ్లోని మనం చూసాం. రైట్ సార్. చాలా సూపర్ 6 అనే పథకాలను ప్రవేశపెట్టాడు, ఓకే, అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రవేశపెట్టి